అల్లు అర్జున్ ఇష్యూ పైన బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ కి సీఎం కి ఎక్కడో చెడినట్టు ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. కమిషన్ల విషయంలోనే చెడుంటుందేమో అని సందేహాలు వెలిబుచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో అల్లు అర్జున్ అరెస్టుపై మాట్లాడటం అవసరమా అని ప్రశ్నించారు. ఇటు పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి మధ్య అండర్స్టాండింగ్ ఏంటో తనకు తెలియదన్నారు. హామీలు అమలు చేశారని రేవంత్ రెడ్డిని పవన్ ప్రశంసించారేమో అంటూ ఎద్దేవా చేశారు. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అరెస్ట్ చేశారు, జైలుకు పోయాడు, జైలుకి వచ్చారు. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు, చట్టం తన పని తాను చేసుకున్నది అయిపోయింది. మళ్ళీ చట్టం గురించి ఈయనది మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా. అంత అవసరం ఏమొచ్చింది? ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో చెడినట్టున్నది. అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది. అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి? ఒక అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు 1000 కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట. ఎన్ని 17,000 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకపోతే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు ఇవాళ. ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో. మరి ఆయన చెప్తారు, ఈయన చెప్తలేడు. మధ్యలో మిగతా పిచ్చలేకపోతున్నారు. ఏదో ఏదో చెడింది అది. ఇక 40% ఇంకా ఉండొచ్చు, ఇంకా ఉండదు. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం ఏదో తెలియదు. మరి అంటే ఆయనకు 6 గ్యారెంటీలు ఇష్టం తెలిసింది. వాళ్ళ పాపం 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేకుంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నారు, 40,000 రూపాయలు